అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర సహా కార్యదర్శి చింతల వెంకన్న, రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, ధర్మప్రసాద్, రాష్ట్ర కోకర్నర్ సుభాష్ చంద్ర విమర్శించారు. ముస్లింల మెప్పు కోసం హిందూ మందిరాలను ధ్వంసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింల మెప్పు కోసం హిందూ మందిరాలను ధ్వంసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లవారుజాము నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, భారతీయ జనతా పార్టీ నాయకుల అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు కొనసాగాయి. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ పెద్దమ్మ మందిరం దగ్గర కుంకుమార్చన నిర్వహించాలని చేపట్టిన కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. అటువైపు వెళ్లేందుకు ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరిని అరెస్టు చేసే కార్ఖానా, బోయిన్పల్లి తదితర పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ చర్యలను విశ్వ హిందూ పరిషత్ నాయకులు తీవ్రంగా ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ నేతలు ఓ ప్రకటన విడుదల చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు. పెద్దమ్మ తల్లి మందిరం నిర్మించి హిందువుల మనోభావాలు గౌరవించాల్సిందేనని పట్టుబట్టారు. మందిరం నిర్మించే వరకు పోరాటం ఆగదు అని తేల్చి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, భారతీయ జనతా పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేయడం, గృహాల్లో నిర్బంధించడం వంటి చర్యలను తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం నిజాం నిరంకుశ పాలనకు తిరతీస్తుందని, దానిని హిందూ సమాజం ఒప్పుకోదని హెచ్చరించారు. బడుగుల పండుగ అయిన బోనాల ఉత్సవాలకు ప్రత్యేకంగా నిలిచే పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేయడం హిందువుల మనోభావాలపై దాడి చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుతో సహా నాయకులందరినీ అరెస్టు చేసి పెద్దమ్మ తల్లి పూజకు దూరం చేసిన కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెబుతామని విశ్వ హిందూ పరిషత్ నాయకులు హెచ్చరించారు. రాబో రోజులలో రెట్టింపు స్థాయిలో ముందుకు వెళ్లి మందిరాన్ని నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. సెక్యులరిజం పేరుతో హిందూ సమాజాన్ని తొక్కిపెట్టడం ప్రజాస్వామ్య విరుద్ధమని, రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. పెద్దమ్మ తల్లి పరిసర ప్రాంతాలకు ఎవరిని అనుమతించకుండా దాదాపు 1200 మంది పోలీసులను మోహరించడం నిజాం పరిపాలనకు నిదర్శనమన్నారు. దాదాపు 2000 మంది బజరంగ్ దళ్ కార్యకర్తలను అరెస్టు చేసేదాకా వదలమని పోలీసులు హెచ్చరించడం దుర్మార్గమని నాయకులు తీవ్రంగా ఖండించారు. జై శ్రీరామ్. నేను పగడాకుల బాలస్వామి, ప్రచార ప్రముఖ విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్రం. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అక్రమ అరెస్టును నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. శ్రావణ మాసం సందర్భంగా బంజారాహిల్స్లోని ఎమ్మెల్యే కాలనీ పెద్దమ్మ తల్లికి కుంకుమార్చన నిర్వహించాలని చెప్పేసి ఒక పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే ఆ యొక్క పూజా కార్యక్రమాన్ని భగ్నం చేస్తూ ఈరోజు తెల్లవారుజాము నుంచే 4 గంటలు, 3 గంటలు, ఉదయం 6 గంటల వరకు ప్రతి జిల్లా వ్యాప్తంగా, భాగ్యనగరంలోని ఉన్నటువంటి ప్రతి డివిజన్ వ్యాప్తంగా అందరి కార్యకర్తలందరినీ కూడా ముందస్తుగా అరెస్టు చేయడము, మిగిలిన వాళ్లను గృహ నిర్బంధాలను చేసి ఆ యొక్క అమ్మవారి పూజకు దూరం చేసినటువంటి నిజాం నిరంకుశ పరిపాలనకు సాక్షాత్తు నిలువుగా ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాము. ఈ యొక్క ఓటు బ్యాంకు రాజకీయాలను మానుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎవరో ఒకరి మెప్పు కోసము హిందూ మందిరాలను కూల్చేస్తామంటే, హిందువుల మనోభావాలను అగౌరవపరుస్తామంటే చూస్తూ ఊరుకోమని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాము. తరతరాలుగా వస్తున్నటువంటి ఆ యొక్క పెద్దమ్మ తల్లి పూజలను, పెద్దమ్మ తల్లి యొక్క ఖ్యాతిని, ప్రతిష్టను దిగజారుస్తూ మందిరాన్ని కూల్చివేసి ఆ యొక్క దేవతామూర్తి యొక్క విగ్రహాన్ని అపవిత్ర చేసినటువంటి అధికారులను సస్పెండ్ చేయకపోగా మళ్ళీ ఈరోజు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి విశ్వ హిందూ పరిషత్ మిగతా నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయడం అనేది ఇది ప్రజాస్వామ్య విరుద్ధం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము. మీ యొక్క ఓటు బ్యాంకు రాజకీయాల కోసము హిందువులను పనంగా పెడితే హిందువులపై లాఠీ చార్జ్ చేసి అక్రమంగా కేసులు నమోదు చేసి అడ్డదిడ్డంగా గొడ్డును బాదినట్టు బాది మీ యొక్క వాహనాలలో, డీసీఎంలలో కుక్కి తరలిస్తూ ఉంటే ఈ యొక్క లా అండ్ ఆర్డర్ను మేము ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేతగాని ప్రభుత్వము పోలీసులను అడ్డం పెట్టుకొని లాఠీలకు పనిచెప్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి హిందూ సమాజం బుద్ధి చెప్పేటటువంటి కార్యాచరణ కూడా మేము పూనుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. ఎక్కడైతే మందిరం పూజలు అందుకుంటున్నదో అదే స్థలంలో పవిత్రమైనటువంటి మందిరాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క బడుగుల పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్నటువంటి బోనాల పండుగ సందర్భంగా ఆ యొక్క బోనాల వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేటువంటి పెద్దమ్మ తల్లి యొక్క మందిరాన్ని కూల్చివేసినటువంటి దుశ్చర్యను ప్రతి హిందువు ఖండిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము సెక్యులరిజం పేరుతో హిందూ సమాజాన్ని హిందుత్వాన్ని తొక్కిపెట్టేటటువంటి కుట్రలను మానుకోవాలి. ఎక్కడైతే ఇప్పటి వరకు అక్రమంగా నమోదు చేసినటువంటి కేసులను వెంబడి తొలగించాలి. తరతరాలుగా పూజలు అందుకుంటున్నటువంటి పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని అదే స్థలంలో వైభవంగా నిర్మాణం చేసి ఆ యొక్క ప్రాశస్తాన్ని మళ్ళీ కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు నిర్బంధాలు, అరెస్టులు, లాఠీ చార్జులు, వివిధ అక్రమమైనటువంటి చర్యలకు విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, బజరంగలు కావచ్చు, మిగతా హిందూ సంఘాలు వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. రెట్టింపిన ఉత్సాహంతో మరింత పోరాట పటిమతో ఆ యొక్క మందిరాన్ని సాధించి తీరుతాం. ఈ యొక్క ఓటు బ్యాంకు రాజకీయాలకు ఇప్పటికైనా స్వస్తి చెప్పాలని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాము. నిజాం వారసత్వాన్ని పుణిగిపుచ్చుకొని హిందూ సమాజాన్ని తొక్కి పెడతామంటే ఈ యొక్క సమాజం హర్షించదు అని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాము. ఇప్పటికైనా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆ యొక్క పెద్దమ్మ తల్లి మందిరాన్ని అదే చోట వైభవంగా నిర్మాణం చేయాలి. అప్పటి వరకు మా యొక్క పోరాటం ఆగదు అని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాము. జై శ్రీరామ్.